Hare Krishna Mataji and Prabhuji, Sarnar Pranam. Thank you so much for joining today's session. మనం మంగళాచరణ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. कं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा माई सुदर्शन की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. भगवत गीता की जय. हरे कृष्णा माता जी दंडवत प्रणाम. कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम माता जी. हरे कृष्णा माता जी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. సో ఈ రోజు మనం భగవద్గీతలో 15th చాప్టర్ డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే సమ్మరీ డిస్కస్ చేసుకున్నాం. 15th చాప్టర్ మనం చక్కగా శ్లోకాలు 1 by 1 డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ భగవద్గీతలో 15th చాప్టర్ ని పురుషోత్తమ యోగ అని అంటారు అనమాట. అంటే ఏంటి, పరమ పురుషుడి యోగం అని అర్థం. సో ఇది చాలా చిన్న అధ్యాయం. మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం, దీంట్లో ఓన్లీ 20 శ్లోకాస్ మాత్రమే ఉన్నాయి, 20 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ అధ్యాయంలో కృష్ణ మనకి భౌతిక ప్రపంచం గురించి ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి వాటి మధ్యలో ఉన్న తేడాని గురించి వివరిస్తారనమాట.
అలాగే ఇంకా ఏం చెప్తారంటే జీవాత్మ ఈ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఎందుకు ట్రాన్స్ మైగ్రేట్ అవుతున్నారు, ఎందుకు మారుతున్నారు అని చెప్తారనమాట. ఇంకా తన శక్తులతోనే ఈ మొత్తం విశ్వాన్ని తను ఎలా నిర్వహిస్తున్నారు అని కూడా కృష్ణ చెప్తారు. ఇంకా చివరి 4 శ్లోకాల్లో మొత్తం వేదాల సారాంశాన్ని కూడా మనకి క్లియర్ గా వివరిస్తారు అనమాట. సో ఈ అధ్యాయంలో ఓన్లీ 4 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పార్ట్ లో ఏం చెప్తారంటే భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం గురించి నా తేడాని చెప్తారు. సెకండ్ పార్ట్ లో ఈ జీవాత్మ ఎందుకు శరీరాన్ని మారుతూ ఉంటాడు, ట్రాన్స్మైగ్రేషన్ ఎందుకు అవుతుంది అని చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ తన శక్తులతో మాత్రమే ఈ విశ్వాన్ని ఎలా ఆయన నిర్వహిస్తున్నారు అనేది చెప్తారు. ఇంకా లాస్ట్ లో ఈ వేదాల మొత్తం సారాంశం ఏంటి అనేది కూడా చెప్తారనమాట. ఈ 4 పార్ట్సే ఉంటాయి, చాలా చిన్న చాప్టర్. సో మొదటి భాగంలో ఏం చెప్తున్నారో చూద్దాం. అంటే ఏం చెప్తున్నారు, భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం గురించి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్తున్నారు అనమాట. సో ఈ భౌతిక ప్రపంచాన్ని తల్లక్రిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం అంటే మర్రి చెట్టుతో పోలుస్తారనమాట. ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తారు, శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిద్ అని చెప్తారు. మూలం అంటే మనకి వేరు అనమాట, శాఖ అంటే కొమ్మలు కదా. అయితే ఈ చెట్టు యొక్క వేర్లు పైకి ఉంటాయంట, కొమ్మలు కిందకు ఉంటాయి అన్నమాట. అంటే పైకి వేర్లు కింద కొమ్మలు ఉన్న ఒక చెట్టు ఉందని చెప్తున్నారు అనమాట. ఆ చెట్టుకి ఏమేమి ఉంటాయని చెప్తున్నారు, చందాంసి అంటే వేదాలు, పర్ణ ఆకులు అంటే వేదాలు, ఆకులు వేదాలు అన్నమాట. ఆ చెట్టుకున్న ఆకుల్ని వేదాలతో పోలుస్తున్నారు. ఇంకా ఈ చెట్టు యొక్క ఆకులు వేదాలని చెప్పారు కదా, ఆ చెట్టుని ఎలా అర్థం చేసుకుంటారో వారు నిజంగా వేదాలు తెలిసిన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇది జనరల్ గా బేసికల్ గా ఆయన ఏం చెప్తున్నారంటే ఇది ఒక రిఫ్లెక్షన్ ట్రీ అని చెప్తున్నారు. అంటే ఇది నిజమైన చెట్టు కాదు, ఇది ఒక ప్రతిబింబం అని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఎక్కడ చూడగలం ఒక చెట్టు పైకి వేర్లు కింద కొమ్మలతో ఎక్కడ చూడగలం? నీటిలో 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 చూడగలం. నీటిలో చూడగలం అంటే అది ప్రతిబింబం అని అర్థం అనమాట. అంటే ఒక చెరువు గాని సరస్సు దగ్గర గాని నిలబడి ఉన్నప్పుడు బయట చెట్టు ఉంటుంది, నీటిలో చూస్తే ప్రతిబింబం చూసినప్పుడు మనకి అలా కనిపిస్తుంది అనమాట. అలాగే అసలు ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం అన్నమాట. కానీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ప్రతిబింబం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటుంది అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. సో బేసికలీ ఆధ్యాత్మిక ప్రపంచమే అసలు ప్రపంచం అని చెప్తున్నారు, రియాలిటీ అది అని చెప్తున్నారు. ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రతిబింబం అని చెప్పడానికి ఈ అశ్వత్థ వృక్షం గురించి చెప్తారనమాట. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మనకి సంబంధాలు ఉంటాయి. కానీ కొంతమంది ఫిలాసఫర్స్, ఈ మాయవాడి ఫిలాసఫర్స్ అంటారు కదా, అలాంటి తత్వవేత్తలు మనకి ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో ఉన్న సంబంధాలన్నిటి వల్లే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏం సంబంధాలు ఉండవని అనుకుంటారంట. ఈ ప్రపంచంలో మనకి ఈ రూపాలు ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు ఏ రూపం ఉండదు అని అనుకుంటారంట, నిరాకారంగా ఉంటుంది అని అనుకుంటారంట. ఇంకా ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏమి యాక్టివిటీస్ ఉండవు అని అనుకుంటారనమాట. అంటే కేవలం ఏం లేకుండా నిశ్చలంగా ఉంటారని భావిస్తారంట. అయితే ఈ భౌతిక ప్రపంచానికి పూర్తి విరుద్ధంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుందని ఊహించుకుంటారంట. సో ఆధ్యాత్మిక ప్రపంచం ఖాళీగా ఉంటుంది, అసలు అక్కడ ఏ కార్యక్రమాలు ఏం జరగవు, ఏ వైవిధ్యం ఉండదు, ఏ వెరైటీ ఉండదు అని అనుకుంటారంట. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే వాళ్ళ దృష్టిలో ఏ కార్యక్రమాలు ఉండవు, ఏ సంబంధాలు ఉండవు, ఏ రూపం ఉండదు, అంటే పేర్లు ఉండవు, రిలేషన్షిప్స్ ఉండవు, ఇవన్నీ అనుకుంటారంట. కానీ మన శాస్త్రాలు ఆచార్యాస్ ఏం చెప్తున్నారంటే భౌతిక ప్రపంచంలో భౌతిక క్రియలు ఉంటాయంట, భౌతికమైన కార్యక్రమాలు ఉంటాయంట, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే భౌతిక ప్రపంచంలో మనం ఈ భౌతిక పదార్థంతో చేసిన భౌతిక రూపాలు ఉంటాయి అన్నమాట, మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఈ శరీరం ఇవన్నీ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి ఆధ్యాత్మిక శరీరం అనేది ఉంటుంది, ఆధ్యాత్మిక రూపం అనేది ఉంటుంది, అంటే సచ్చిదానంద రూపం అనేది ఉంటుంది అనమాట. సో భౌతిక ప్రపంచంలో మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏంటంటే అసూయ, గర్వం, అహంకారం, ఇవన్నిటితో కూడిన సంబంధాలు ఉంటాయి మనకి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలా గర్వం లేకుండా, చెడు గుణాలు లేకుండా ఉండే పవిత్రమైన సంబంధాలు ఉంటాయని చెప్తున్నారు అనమాట. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సంబంధాలు ఉంటాయి, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి. కానీ జనరల్ గా మనకి తల్లిదండ్రులు ఇంకా పిల్లల మధ్య ప్రేమ అక్కడ కూడా ఉంటుందని చెప్తారనమాట. అక్కడ నందమహారాజ్ కృష్ణుని యశోదామయ్య ఇద్దరు తన కుమారుడుగా ప్రేమిస్తారు. అక్కడ ఇంకా సాఖ్య భావం కూడా ఉంటుంది, అంటే స్నేహ భావం కూడా ఉంటుంది. కృష్ణుడు ఇంకా గోపబాలులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు చక్కగా మంచి స్నేహ భావంతో ఉంటారు. ఇంకా మాధుర్య భావం ఉంటుంది, రాధారాణి, గోపికలు ఇంకా కృష్ణుడి మధ్య ఆ మాధుర్య ప్రేమ అనేది ఉంటుంది.
అంటే ఇప్పుడు మన వైకుంఠానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ దాస్య భావం ఎక్కువగా ఉంటుందంట. అక్కడ ఆ, మనకి ఈ విష్ణు పార్షదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భగవంతుడు విష్ణుమూర్తిని ప్రేమించి వాళ్ళు చక్కగా వినయపూర్వకంగా సేవలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంతో వెరైటీ ఉంటుంది అనమాట. మనం భౌతికంగానే ఎన్ని వెరైటీస్ ఉంటాయి అనుకుంటున్నాము, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకా చాలా వైవిధ్యం ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక ప్రతిబింబం మాత్రమే అని చెప్తున్నారు. ఇక్కడ ఉండేవన్నీ తాత్కాలికం, అక్కడ ఉండేవన్నీ శాశ్వతం అన్నమాట. అందుకే దీన్ని ప్రతిబింబం ఈ చెట్టుని ప్రతిబింబం అని చెప్తున్నారు అనమాట, రిఫ్లెక్షన్ ట్రీ అని అంటారు అనమాట. ఇంకా కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ చెట్టు కొమ్మలు కిందకి విస్తరించి ఉంటాయని చెప్తున్నారు. అంటే కొమ్మలు జనరల్ గా పైకి వెళ్తూ ఉంటాయి కదా, కానీ కొమ్మలు కిందకి వెళ్తాయని చెప్తున్నారు అనమాట. అంటే ఆ కొమ్మలన్నీ సో ఆ కొమ్మలన్నీ వేరువేరు లోకాలు, వేరువేరు గ్రహాలని కూడా చెప్తూ ఉంటారు. వేరువేరు ప్లానెట్స్ ఏవైతే ఉంటాయి, మనకి డిఫరెంట్ గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాల్లో కూడా జీవజాతులు ఉంటాయి అన్నమాట. ఈ ప్రపంచంలో ప్రతి గ్రహంలో జీవజాతి అనేది ఉంటుందన్నమాట. సో ఈ చెట్టు పోషణ 3 గుణాల నుంచి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఒక చెట్టు పెరగడానికి ఏం అవసరం అవుతుంది జనరల్ గా? వాటర్ నీరు అవసరం అవుతుంది కదా. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ ప్రతిబింబం చెట్టుకి పోషణ ఎక్కడి నుంచి వస్తుందంటే 3 గుణాలతో పోషించబడుతుందంట. ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు ఉంటాయి కదా, వాటితో పోషించబడుతుందని చెప్తున్నారు. సత్వగుణం గురించి మనం ముందు చాప్టర్స్ లో కూడా చెప్పుకున్నాం కదా. ఈ చెట్టుకి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, ట్విగ్స్ అంటారు, వాటిని ఇంద్రియ విషయాలు అంటారంట. అంటే అవి మనం ఆస్వాదించే విషయాలు అనమాట. సో ఈ చెట్టుకి ఉన్న సెకండరీ రూట్స్ ఏవైతే ఉంటాయో, ఉపవేర్లు ఏవైతే ఉంటాయో, మొత్తం మన మానవ సమాజాన్ని ఆ వేర్లతో బంధిస్తాయని కూడా చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ చెట్టుని మనం ఎలా నరికేయాలని కూడా మనకి కృష్ణ క్లియర్ గా చెప్పారు. ఈ చెట్టు ప్రతిబింబం కి మనం అంటుకొని ఉండకూడదు, మనం దానికి అటాచ్ అయి ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. మనం అసలు చెట్టు దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు. అసలు చెట్టు ఎక్కడ ఉంటుంది? ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది. అయితే ఈ ప్రతిబింబాన్ని ఎలా నరకాలని చెప్తున్నారంటే వైరాగ్యం అనే గొడ్డలతో నరకాలని చెప్తున్నారు. సో మనుషులు జనరల్ గా నార్మల్ చెట్లు నరకాలంటే ఈ గొడ్డలి ఉపయోగిస్తారు కదా. మనం ఈ భౌతిక ప్రపంచ రూపమైన ఈ చెట్టుని ఎలా నరకాలంటే ఈ వైరాగ్యం అనే గొడ్డలతో నరకాలని చెప్తున్నారు అనమాట. అయితే ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఏది బంధిస్తుందంటే మనకి అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇంద్రియ సుఖాల పైన ఆసక్తి ఏదైతే ఉంటుందో, అంటే ఈ తాత్కాలికమైన ఆనందాలపై మనకి ఉండే మమకారం, ఇవన్నీ మనకి ఈ భౌతిక ప్రపంచంలో బంధింపజేస్తాయి అని చెప్తున్నారు. కానీ వైరాగ్యం అనే గొడ్డలతో ఈ భౌతిక చెట్టుని మనం ఆ ఆసక్తిని నరికేయచ్చు అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో ఈ చెట్టు యొక్క అసలు రూపం, దీని ఆరంభం, దీని మూలం, ఇవన్నీ మనకి స్పష్టంగా కనిపించవంట. అవన్నీ మనకి పూర్తిగా అర్థం కావని చెప్తున్నారు. ఈ అర్థం కాకపోవడం వల్లే మనం ప్రతి జీవి భౌతిక జీవితాన్ని గడుపుతున్నాడంట. కానీ ఇది ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఇవన్నీ కూడా మనకి అర్థం కావని చెప్తున్నారు అనమాట. సో మనకు స్పష్టంగా తెలియదు అసలు ఈ భౌతిక ప్రపంచం ఎలా మొదలైంది, మన ఈ బంధనంలో, ఈ ప్రపంచంలో ఎలా చిక్కుకుపోయాము, ఎలా ప్రారంభమైంది అనేది పూర్తిగా అర్థం కాదని చెప్తున్నారు అనమాట. అంటే నేను ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇవి అర్థం చేసుకోవడం చాలా కష్టమని కృష్ణ చెప్తున్నారు. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డిటాచ్మెంట్ తో అనే యాక్స్ తో అనే గొడ్డలతో నరికేయమని చెప్తున్నారు అనమాట. అయితే ఈ వేర్లు ఏవైతే బలంగా ఉంటాయో వైరాగ్యం అనే ఆయుధంతో ఆ వేర్లతో సహా మనం నరికేయాలని చెప్తున్నారు అనమాట. అంటే అసంగ శస్త్రం అంటున్నారు. శస్త్రం అంటే ఆయుధం, సంగ అంటే ఆసక్తి, మనకి ఉన్న ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి, మమకారం ఏవైతే ఉంటాయో వాటిని ఈ శస్త్రం అనే ఈ ఆయుధంతో నరికేయమని చెప్తున్నారు. ఆ శస్త్రం ఏంటంటే అసంగ శస్త్రం అంట, వైరాగ్యం అనే శస్త్రం అని చెప్తున్నారు అనమాట. సో మనం దృఢ నిశ్చయంతో కూడా ఉండాలన్నమాట. చెట్టుని నరకాలంటే అంత ఈజీయా? ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా రూటెడ్ ఉన్న చెట్టుని నరకాలంటే ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? అందుకే మనకి దృఢ నిశ్చయం కూడా ఉండాలని చెప్తున్నారు అనమాట. ఎంత దృఢ నిశ్చయం ఉండాలంటే మనం మన గమ్యానికి వెళ్ళాలి అనే దృఢ నిశ్చయం ఉండాలి. ఎక్కడికి వెళ్తే తర్వాత మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదో అలాంటి స్థలానికి వెళ్ళాలని మనం కోరుకోవాలంట. అంటే మనం శాశ్వతమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్లే ఆధ్యాత్మిక మార్గాన్ని మనం అనుసరించాలని కృష్ణ చెప్తున్నారు ఇక్కడ.
అయితే మనం ఒకసారి అక్కడికి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఈ తాత్కాలిక భౌతిక ప్రపంచం నుంచి నేను ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా చేరుకోవాలి అనేది మనం ఆలోచించాలన్నమాట. ఎలా మనం భగవద్ధామానికి చేరాలి, అంటే భగవద్ధామానికి వెళ్తే మనకి బాధలనే ఉండవు అనమాట. మళ్ళీ మనకి భౌతిక ప్రపంచానికి వెళ్ళి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి వీటిలో చిక్కుకుపోవాల్సిన అవసరం ఉండదు అనమాట. దానికి మార్గం ఏం చెప్తున్నారు? భగవంతుడు అయిన ఆ పరమ పురుషుడి శరణాగతి తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. సో మనకి ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్ళిపోయి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి మన న్యాచురల్ స్టేజ్ కి వెళ్ళాలంటే దానికి ఒకే ఒక మార్గం శరణాగతి అని చెప్తున్నారు. అందుకే దీన్ని పురుషోత్తమ యోగా అంటున్నారు అనమాట. సో మనం 13 చాప్టర్ లో కూడా చెప్పుకున్నాం కదా, పురుష అని ఒక ఆ పదానికి జీవాత్మకి వాడతారు, ఇంకా భగవంతుడికి కూడా వాడతారని చెప్తారు. జీవాత్మ నిజానికి ప్రకృతి స్వరూపం అన్నమాట. కొన్నిసార్లు పురుష భావంలో ఉంటాడు కాబట్టి అసలు పురుషుడు కృష్ణుడు అయినా కూడా ఈ పురుష భావం వల్ల పురుషుడిలాగా ఆయన్ని సంబోధిస్తారు. అయితే ఆ పరమ పురుషుడైన భగవంతుడిని ఆశ్రయించాలి అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ శరణాగతికి ఏంటి ప్రక్రియ అంటే వైరాగ్యం అనేది, అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి, అప్పుడు శరణాగతి అవుతామని చెప్తున్నారు. సో ఈ వైరాగ్యం అనే గొడ్డలతో ఈ భౌతిక ప్రపంచం పై ఉన్న మనకి ఏదైతే ఆసక్తి ఉంటుందో దాన్ని నరికేయమని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి ఆధ్యాత్మిక అది డిటాచ్ అయిన తర్వాత మనకి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే దారి సుగమం అవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. సో అయితే అక్కడ వెళ్లే మార్గం భగవంతుని శరణాగతి తీసుకోవడమే అని చెప్పారు. ఈ 3rd 4th శ్లోకాస్ లో ఈ విషయం చెప్పారు అనమాట కృష్ణ. అయితే కృష్ణునికి శరణాగతి అంటే ఏంటనేది 5th శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏం చెప్పారు? నిర్మాణ మోహజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి అమూఢ పదం అవ్యయం తత్ అని చెప్పారు. అంటే దానికి ముందు మనకి ఇంకో ఉదాహరణ కూడా చెప్తారనమాట. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెరుకు ఉంది అనుకోండి. చెరుకు వెదురు బొంగులు చూడటానికి ఒకేలా ఉంటాయి లేదా? చూడటానికి బయట నుంచి చూస్తే ఒకేలా ఉంటాయి. కొన్ని వెదురులు అయితే అసలు మనం చెప్పలేం కూడా ఇది నిజంగానే చెరుకులా ఉంటాయి అన్నమాట. అయితే మనం వెదురు కొరికి రసం తాగాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? కానీ చెరుకు కొరికితే ఏమవుతుంది? తీయగా ఉండే రసం వస్తుంది అనమాట. సో అలాగే భౌతిక ప్రపంచం ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం అలా ఉంటాయని చెప్తున్నారు అనమాట. భౌతిక సంబంధాలు ఆధ్యాత్మిక సంబంధాలు మనకి అలా ఉంటాయని చెప్తున్నారు. బయటికి కొన్నిసార్లు ఒకేలా కనిపిస్తాయి కానీ అవి శాశ్వతంగా అనిపించవు మనకి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం చెరుకు రసం లాంటిదంట, నిజమైన మాధుర్యంతో నిండి ఉంటుంది. భౌతిక ప్రపంచం వెదురు లాంటిదని చెప్తున్నారు. అందుకే ఈ రెండింటి మధ్య తేడాని మనం అర్థం చేసుకోవాలి. అంటే బయటికి కనిపించే ఆకర్షణ చూసి మోసపోకూడదు, టెంపరీగా ఉండే ఆనందాన్ని నిజమైన ఆనందం అనుకోకూడదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కృష్ణుడు శరణాగతి ప్రక్రియ దగ్గరికి వస్తే మన కృష్ణ ఏం చెప్తున్నారంటే నిర్మాణ మోహ అంటున్నారు. అంటే మనకి ఏదైతే ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటుందో, ఈ అహంకారం ఏదైతే ఉంటుందో ఆ అహంకారాన్ని వదిలిపెట్టాలని చెప్తున్నారు అనమాట. ఇంకా మోహం అంటే మాయా భ్రమ ఏవైతే ఉంటాయో ఆ భ్రమని కూడా వదిలిపెట్టాలని చెప్తున్నారు అనమాట. గర్వాన్ని వదిలిపెట్టాలి, ఈ భ్రమని వదిలిపెట్టాలి. ఇంకా జిత సంగ దోష అంటున్నారు. సంగ అంటే ఆసక్తి, దోష అంటే లోపం అన్నమాట. అంటే భౌతిక ప్రపంచం పై ఉన్న ఆసక్తి అనే ఆ లోపాన్ని మనం జయించాలన్నమాట. సో అంటే మనకి 3 విషయాలు విడిచిపెట్టాలని చెప్తున్నారు. గర్వం, ఈ ఫాల్స్ ప్రెస్టీజ్, ఇంకా మోహం భ్రమ, ఇంకా భౌతికమైన ఆసక్తి, ఈ 3 విడిచిపెట్టాలని చెప్తున్నారు. ఎప్పుడు ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండాలని చెప్తున్నారు అనమాట. మనకి 3rd చాప్టర్ లో కూడా చెప్పారు కృష్ణ ఇది. మనకి ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండాలి, భౌతిక చైతన్యంలో ఉండకూడదు, కృష్ణ చైతన్యంలో ఉండాలని మనకు ప్రభుపాదులు వారు చాలా సార్లు చెప్పారు. అండ్ ఒకసారి కాదు, ప్రతిరోజు ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండాలని చెప్తున్నారు అనమాట. భౌతికమైన కోరికలు విడిచిపెట్టాలి. అంటే భౌతికమైన కోరికలు విడిచిపెట్టాలంటే దానికి ఒక మార్గం ఉంటుంది, ద్వంద్వాల నుంచి బయటపడాలన్నమాట. ద్వంద్వైర్ విముక్త అంటున్నారు. ద్వంద్వాలంటే ఏంటి? ముందు చాప్టర్స్ లో కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా ద్వంద్వాలు. జయాపజయాలు. అవును, కరెక్ట్ గా చెప్పారు. అయితే మనకి ఈ ద్వంద్వాలు 3 స్థాయిల్లో ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. శరీర స్థాయిలో, మనస్సు స్థాయిలో,
అహంకార స్థాయిలో. అంటే బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఈగో లెవెల్, మూడు స్థాయిల్లో ఉంటాయి అన్నమాట. శరీర స్థాయిలో మనకి వేడి, చలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట, శరీరానికి తెలుస్తూ ఉంటాయి. మైండ్ స్థాయిలో ఏంటంటే సుఖం, దుఃఖం అవి మైండ్ కి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అహంకార స్థాయిలో ఏముంటాయి? గౌరవం, అపమానం, ఇవన్నీ మానాపమానాలు అహంకార స్థాయిలో తెలుస్తాయి అన్నమాట. ఇంకా మీరు అన్నట్టు విజయం, అపజయం, గెలుపు, ఓటమి ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలు, ఈ ప్రపంచంలో ఉండే అన్ని ద్వంద్వాలు అన్నమాట. ఈ ద్వంద్వాల వల్ల మనం చెలించకూడదని చెప్తున్నారు అనమాట. అంటే అన్నింటి పట్ల సమభావం కలిగి ఉండాలని చెప్తున్నారు. అంటే సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా ఆనందపడకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు బాగా. అంటే ఈ ద్వంద్వాల నుంచి విముక్తి పొందాలని చెప్తున్నారు. అప్పుడు అలాంటి వ్యక్తి నిజంగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి, అంటే శాశ్వతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళే ఎలిజిబిలిటీ సంపాదిస్తాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫిజికల్ గా బలహీనంగా ఉన్నాం అనుకోండి, సాధారణంగా డాక్టర్ ఏం చెప్తారు? మనం బాగా వీక్ గా ఉన్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? బలానికి అయితే ఆయన 2 విషయాలు చెప్తారు. బాగా మంచి బలమైన ఆహారం తీసుకోండి, ఇంకా వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి అని చెప్తారు. అవునా? శరీరానికి బలం రావాలంటే వ్యాయామం ఇంకా ఆహారం, అంటే మంచి ఫుడ్, సరైన ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అయితే మనం ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నా కూడా ఈ 2 అవసరం అని చెప్తున్నారు. ఒకటి ఆధ్యాత్మిక ఆహారం, ఇంకోటి ఆధ్యాత్మిక వ్యాయామం, అంటే స్పిరిచువల్ ఫుడ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. మనకి ఆధ్యాత్మిక ఆహారం అంటే ఏంటి? భక్తి చేయడం. భక్తి చేయడం. అయితే మనకి హరికథ వినడం, భగవన్ నామస్మరణ చేయడం, జపం చేయడం అన్నమాట. హరికథ వినడం, జపం చేయడం మనకి ఆధ్యాత్మిక ఆహారం లాంటివి అన్నమాట. అవి ఆధ్యాత్మిక పోషణ ఇస్తాయి అన్నమాట. అంటే మరి విని జపం చేస్తే సరిపోతుందా? కొంచెం పని కూడా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి కదా. సో శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మనకి ఆధ్యాత్మిక వ్యాయామం అంటే ఏంటంటే సేవ అన్నమాట. సేవ అనేది ఆధ్యాత్మిక వ్యాయామం లాంటిది. అంటే అప్పుడు మనం విన్న జ్ఞానాన్ని సరిగ్గా జీర్ణించుకోగలం, ఇంప్లిమెంట్ చేయగలం అన్నమాట, ఆచరించగలం. లేకపోతే ఏమవుతుందంటే మనం జనరల్ గా కృష్ణ కథ వింటూ 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 ఉంటాం, చాలా జ్ఞానం వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? గర్వం వస్తుంది అనమాట. నాకు చాలా తెలుసు అనే గర్వం వచ్చేస్తుంది. నిజంగా సేవ చేయడం ప్రారంభించినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, నేను ఆ విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నానా లేదా, నాకు కరెక్ట్ గా అది జ్ఞానం జీర్ణమైందా లేదా, అది కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది మనకు అప్పుడు అర్థమవుతుందంట. లేకపోతే మనం చాలా తెలుసుకున్నామని భావన వచ్చేస్తుంది. ఇంకా మనకి ఆ జ్ఞానం వల్ల గర్వం కూడా వస్తుంది. ఇంకా మనకి ఆ హృదయంలో ఆ జ్ఞానాన్ని మన హృదయంలో అబ్జార్బ్ చేసుకోవడం, ఆచరించడం, అనుభవించడం అనేది జరగదనమాట. సో శ్రవణం అంటే భగవంతుడి గురించి వినడం. విన్నప్పుడు మన హృదయం కరిగిపోతుందంట. భగవంతుడి గురించి వినడం వల్ల హృదయం సాఫ్ట్ గా అయిపోతుందంట. కానీ హృదయం కరిగిన తర్వాత దాన్ని సరిగ్గా మలుచుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే సేవ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. శ్రవణం హృదయాన్ని కరిగిస్తుంది, సేవ దాన్ని మళ్ళీ సరిగ్గా మలుస్తుంది అని చెప్తారనమాట. సేవలో ఉన్నప్పుడు మనకి ఉన్న ఏవైతే ఈ అపవిత్రమైన ఇవి ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయంట. శ్రవణం వాటిని మనకి శ్రవణం, సేవ ఈ 2 ఒకదానికొకటి మనకి హెల్ప్ చేసి మన హృదయాన్ని చక్కగా మలుచుకోవడానికి సహాయపడతాయి అని చెప్తున్నారు అనమాట. అంటే సేవ చేసేటప్పుడే మన అనర్థాలు బయటపడతాయి అనమాట. మనం శాస్త్రాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నామో అప్పుడు మనకి టెస్ట్ అనేది అవుతుంది అనమాట, పరీక్ష అవుతుంది అనమాట. ప్రతిరోజు శ్లోకం చెప్పడం ఈజీ, దాని అర్థం కూడా నేర్చుకోవచ్చు, కావాలంటే దాన్ని ఇతరులకి వివరించవచ్చు కూడా. కానీ ఆచరించడం ఈజీయా? కష్టం మాతాజీ, చాలా కష్టం. సో ఆ అర్థాన్ని మనం ఎంతవరకు మన జీవితంలో ఆచరిస్తున్నాము అనేది సేవ సమయంలో తెలుస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనల్ని సేవ చేయమంటే మనం ఎంతో వినయంగా ఉన్నాం, ఎంత సహనంగా ఉన్నాం, ఎంత ఆ సేవకి ఎంత గౌరవం ఇస్తున్నాం అన్ని బయటకు వస్తాయంట. అప్పుడే పరీక్షించబడతాయి అని చెప్తున్నారు అనమాట. అంటే సేవ మనలో అపవిత్రమైన భావాల్ని బయట పెడుతుందంట. ఇంకా ఏమేమి లోపాలు ఉన్నాయో అర్థమవుతాయంట మనకి. అప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మనం సేవ ఇచ్చారు, ఆ సేవ చేసినప్పుడు మనకి మన లోపాలు అర్థమవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక సేవ చేస్తున్నాము, టెంపుల్లో ఏదైనా ఒక సర్వీస్ చేస్తున్నాం అనుకోండి, బాగా చాలా మనసు పెట్టి చేస్తున్నాము, ఎవరైనా వచ్చి లోపాలు ఎతికారు అనుకోండి, మనం మంచిగా ద్వంద్వాలు ఇది లేకుండా ఉంటామా? మనకి ఖచ్చితంగా. నేను ఇంత కష్టపడి చేస్తుంటే అసలు పొద్దున్న నుంచి నుంచొని 4-5 గంటల నుంచి నుంచొని కాళ్ళ నొప్పులు వస్తున్న సేవ చేస్తుంటే నాలో ఎన్ని లోపాలు ఎతుకుతారా అని అనిపిస్తుంది కదా. అవునా? కానీ తర్వాత మళ్ళా మనకి అనిపిస్తుంది,
ఓకే మనం ఇలా ఇలా ప్రవర్తించకూడదు, మనం కూడా భక్తుల్ని అరిచేయకూడదు అని అనిపించినప్పుడు మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది, ఓకే నేను ఇంకా శ్రవణం చేయాలి అని అనుకుంటాం అనమాట. మళ్ళీ హరికథ వినడానికి వెళ్తాం. సో అలా మనం ఓ, అపవిత్రత అనే దాన్ని తొలగించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానివల్ల వినడం వల్ల మనకి ఇంకా ఆ ప్రేరణ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అందుకని శ్రవణం ఇంకా సేవ రెండు అవసరం అని చెప్తారనమాట. ఎలా అయితే ఆధ్యాత్మిక ఆహారం ఆధ్యాత్మిక వ్యాయామం అనుకున్నామో ఆ రెండు అవసరమైనట్టు శరీరానికి ఎలా ఆహారం వ్యాయామం అవసరమో ఆధ్యాత్మికతకు కూడా ఆహారం వ్యాయామం రెండు అవసరం అని చెప్తున్నారు. అప్పుడే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి సిద్ధమవుతామంట. సో సేవ, ఈ ఆహారం, ఈ వ్యాయామం వల్ల మనల్ని మనం సిద్ధపరచుకుంటాం అనమాట ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి. సో ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఎలా ఉంటుందనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట కృష్ణ. ఏం చెప్తారు? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అంటారు. అంటే అక్కడ సూర్యుడు ప్రకాశం అవసరం లేదు, చంద్రుడి ప్రకాశం కూడా అవసరం లేదంట. ఇంకా విద్యుత్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి కూడా అవసరం లేదని చెప్తున్నారు. అంటే ఏంటి, చీకటిగా ఉంటుందని కాదు, అక్కడ సూర్యుడు చంద్రుడు కరెంట్ ఇవన్నీ అవసరం లేదంటే చీకటి అని కాదు, ఆధ్యాత్మిక ప్రపంచం స్వయంగా ప్రకాశిస్తుందంట. అది స్వయం ప్రకాశమైన లోకం అని చెప్తున్నారు. సో ఈ భౌతిక ప్రపంచం సహజంగా చీకటిగా ఉంటుంది కదా, అంటే సూర్యుడు చంద్రుడు రాకపోతే కనిపిస్తుందా మనకి? కనిపించింది. సూర్యుడు లేకపోయినా, చంద్రుడు లేకపోయినా, అగ్ని లేకపోయినా మనం ఏం చేయలేమన్నమాట. అంటే మన కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నా కూడా మనం ఏదైనా చూడాలంటే వెలుగు అనేది ఉండాలన్నమాట. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతిదీ స్వయంగా ప్రకాశిస్తుందని చెప్తున్నారు. అక్కడ ఏదైనా కనిపించడానికి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ అవసరం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ స్వప్రకాశ స్వరూపులు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ లీల చూసాం అనుకోండి. కృష్ణ గోవర్ధన్ పర్వతం ఎత్తినప్పుడు చుట్టూ అంతా చీకటిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పెద్ద భారీ వర్షం పడుతుంది. ఇంకా అనంతశేష గోవర్ధన్ పర్వతం చుట్టుకొని ఒక రక్షణలా ఉంటారు. ఇంకా వ్రజవాసులందరూ గోవర్ధన్ పర్వతం కింద ఉంటారు. అక్కడ ఏమన్నా ఫ్లడ్ లైట్లు వేసారా? వేయలేదు కదా. ఏం ఎయిర్ మాతాజీ, ఆయనే ప్రకాశం, ఆయనే సూర్యుడు చంద్రుడు అన్నింటిను. అవును, అందుకే అందరూ ఒకరినొకరు స్పష్టంగా చూసుకోగలిగారంట అలాంటి చీకటిలో కూడా. ఎందుకంటే భగవంతుడి స్వరూపం స్వయం ప్రకాశం, ఆయన ఎఫల్జెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వెలుగు నుంచి అందరికీ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని అన్ని ఉంటాయి, ఉండవని కాదు. కానీ అవి వెలుగు ఇవ్వడానికి కాదు, అవి ఉన్నా లేకపోయినా వెలుగు అనేది ఉంటుంది. ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఎందుకు ఉంటారంటే భగవంతుడి లీలలో పాల్గొనడానికి ఉంటారన్నమాట, ఆయనకి సేవ చేయడానికి ఉంటారన్నమాట. సో వాటిపై ఆధ్యాత్మిక ప్రపంచం వాటి మీద ఆధారపడి ఉండదు. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని అవసరం లేని స్థలం అని మనం అనుకోవచ్చు అనమాట. ఒకసారి అక్కడికి వెళ్తే మళ్ళీ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. క్లియర్ గానే ఉందా ఇప్పటి వరకు? క్లియర్ మాతాజీ, హరిబోల్ మాతాజీ. సో నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఇంకా ఇప్పుడు జీవుల శరీరాల్లో ఈ మార్పు ఎందుకు వస్తుంది, ఒక శరీరం నుంచి ఒక శరీరానికి వాళ్ళు ఎందుకు మారుతూ ఉన్నారు, ఈ ట్రాన్స్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇప్పటి వరకు కృష్ణ ఏం చెప్పారంటే భౌతిక ప్రపంచం గురించి చెప్పారు, అశ్వత్థ వృక్షంతో పోల్చారు, ప్రతిబింబం చెట్టు అని చెప్పారు, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కూడా వివరించారు, అదే అక్కడ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రక్రియను కూడా చెప్పారు అనమాట. ఏంటి, శరణాగతి తీసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, మనల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆహారం వ్యాయామం గురించి కూడా చెప్పారు. ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి అని చెప్తున్నారు. అంటే జీవులందరూ భగవంతుని అంశాలు అని చెప్తున్నారు అనమాట. అందరూ భగవంతుని అంశాలు అంటున్నారు. కృష్ణుడు ఆధ్యాత్మిక స్వరూపుడు, మనం కూడా ఆధ్యాత్మిక స్వరూపులమే. కృష్ణుడు ఒక మహాసముద్రం లాంటి వారు, మనం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళం. అంటే క్వాలిటేటివ్లీ మనం కూడా సేమే అనమాట. అంటే ఆయన ఒక పెద్ద అగ్ని లాంటి వాడు, మనం అగ్నిలో చిన్న నిప్పురవ లాంటి వాళ్ళమని మనం అనుకోవచ్చు. కానీ ఏదో విధంగా ఈ జీవులు మనస్సు, ఇంద్రియాలు, ఇంకా భౌతిక ఈ ప్రకృతిలో చిక్కుపోయి ఉన్నారనమాట. మనస్సు వల్ల, ఇంద్రియాల వల్ల. స్వరూపంగా మనం ఆధ్యాత్మికమైన వాళ్ళమే అయినా, భగవంతుని అంశలే అయినా ఈ భౌతిక శరీరాల్లో మనం బంధింపబడి ఉన్నాం. సో ఈ శరీరాలు భౌతిక ఇంద్రియాలు, ప్రకృతి, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నిటితో తయారై ఉంటాయి కదా. అంటే స్థూల సూక్ష్మ కలిపితేనే మన శరీరం అనేది అవుతుంది అనమాట. సో అది బద్ధ జీవుని పరిస్థితి. సో భగవంతుడితో సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో మనం చేసే ప్రతి పని చివరికి ఒకటే అవుతుంది, ఏంటంటే
పోరాటం అన్నమాట. అందుకే ఇక్కడ ప్రకృతి స్థాని కర్షతి అంటున్నారు. కర్షతి అంటే పోరాటం. సో ప్రభుపాదుల వారు కూడా చెప్తారనమాట, కృష్ణునితో సంబంధం లేకుండా ఉన్నప్పుడు మనకి జీవితం మొత్తం పోరాటమే అవుతుంది, చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అందుకే మనం ఆధ్యాత్మిక స్వరూపాన్ని గుర్తించాలి. మన కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మిక దిశలో మనం మలుచుకోవాలి. అంటే కృష్ణ చైతన్యంలో ఉండాలి. అండ్ ఏ పని చేసినా అది కృష్ణ చైతన్యంలో చేయమని చెప్తూ ఉంటారు అనమాట మన ప్రభుపాదుల వారు కూడా. అప్పుడు మనం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకునే అవకాశం సుగమం అయిపోతుందని చెప్తున్నారు. అంటే మనం చేసే ప్రతి పని మనం కృష్ణాన్ని సెంటర్ లో పెట్టుకొని చేయాలని చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఏదైతే ఇండిపెండెన్స్ ఇస్తారో కృష్ణ, మనకి ఇచ్చిన స్వాతంత్రం ఉంటుంది కదా, అది సరైన విధంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు అనమాట. చాలా సార్లు మనుషులు తమకున్న ఇండిపెండెన్స్ ని చాలా తప్పుగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకుపోతారు, జన్మ మరణ చక్రంలో చిక్కుకుపోతారు. అంటే స్వరూపంగా ఆధ్యాత్మికమైన ఈ జీవాత్మ ఒక భౌతిక శరీరం నుంచి ఇంకో భౌతిక శరీరానికి ట్రాన్స్మైగ్రేట్ అవుతూ ఉంటారు, మారిపోతూ ఉంటారు అన్నమాట. అందుకనే వెళ్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే భగవన్నామ స్మరణ చేయమో, భగవంతుని సెంటర్ లో పెట్టుకోమో, కృష్ణ చైతన్యంలో ఉండమో, అప్పుడు మనకి భౌతికమైన కోరికలు, భౌతికమైన ఆలోచనలు, భౌతికమైన ఎమోషన్స్ ఇవన్నీ మనకి మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి కదా, వాటి వల్ల మనం నెక్స్ట్ జన్మ తీసుకుంటూ ఉంటామని చెప్తున్నారు అనమాట. ఇది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనస్సే కారణం అని చెప్తున్నారు అనమాట. మనస్సెష్టాని ఇంద్రియాని అని చెప్తున్నారు. మనస్సే జీవాత్మని ఒక శరీరం నుంచి ఇంకో శరీరాన్ని తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. అంటే మనకి సటిల్ బాడీ అంటారు కదా, మన బుద్ధి అహంకారం, ఇది సటిల్ బాడీ అన్నమాట. జీవాత్మని ఒక భౌతిక శరీరం నుంచి ఇంకో భౌతిక శరీరానికి తీసుకెళ్తుంది. మన మనసులో ఉన్న ఇవి ఏవైతే కోరికలు, ఆశలు, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ మనల్ని నెక్స్ట్ జీవితానికి తీసుకెళ్తాయి అనమాట. నెక్స్ట్ బాడీ వెళ్ళడానికి అవే కారణం అని చెప్తున్నారు. ఎలా ఎగ్జాంపుల్ కూడా మనకి ఒకటి మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే ఎలా అయితే గాలి సువాసనల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తుందో, అలాగే మన మనస్సు జీవాత్మని ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా, గాలి ఎట్లా సువాసనలు వెళ్తూ ఉంటాయి కదా, గాలిలో నుంచి వెళ్తాయా? మాతాజీ. అలానే మన మనసులో మనకు ఉన్న కోరికలు, ఈ ఎమోషన్స్, ఇవైతే డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి తీసుకెళ్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనస్సు అనేది మనకి తెలుసు కదా, ఒక స్టోర్ హౌస్ లాంటిది అనమాట. మన భౌతిక కోరికలు, ఆశలు, మన ఎమోషన్స్ అవన్నీ స్టోర్ చేసే ఒక స్టోర్ హౌస్ లాంటిది. అందుకనే ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి జీవాత్మ ఇంకో శరీరాన్ని స్వీకరిస్తారనమాట. సో మనిషి శరీరంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఎవరికైనా ఎక్కువగా నాన్ వెజ్ తినడం ఇష్టం అనుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇంట్లో ఏదైనా వెజిటేరియన్ వండితే వాళ్ళకి ఆ రోజు తినబుద్ధి కాదనమాట. ఏంటి ఈ రోజు నాన్ వెజ్ లేదా, అసలు ఈ రోజు నేను తినను ఇంకా అనే టైప్ లో అంత బలమైన కోరిక ఉంటుంది అనమాట. అప్పుడు మానవ శరీరంలో ఉంటే పూర్తిగా ఆ కోరిక తీర్చుకోలేరు కదా. ఎందుకంటే మానవ శరీరం దానికి ఉద్దేశింపబడలేదు, మాంసాహారం భక్షించడానికి ఉద్దేశింపబడలేదు. ఇప్పుడు తర్వాత జన్మలో ఆ జీవాత్మకి అలాంటి బాడీ అనేది వస్తుంది అనమాట. అంటే పులి లేదా సింహం లేదంటే ఇంకా వేరే ఏదన్నా జీవరాశి రోజు మాంసాహారం తినే విధంగా వాళ్ళకి అలాంటి బాడీ వస్తుంది అనమాట. అప్పుడు అతను సంతోషంగా మాంసమే తింటూ జీవించగలడు అన్నమాట. కూరగాయలు తినే అవసరం ఉండదు. ఇప్పుడు ఎలా అయితే కూరగాయలు తినడానికి బాధపడుతున్నారో అప్పుడు కూరగాయలు తినడానికి బాధపడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అలా మన కోరికలే మన భవిష్యత్ జీవితాలని జీవితం గమ్యాలని నిర్ణయిస్తాయని చెప్తారనమాట. అదే ఆ గమ్యాలని మనమే డిసైడ్ చేసుకుంటున్నాం మన కోరికల వల్ల అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ 9th శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, జీవాత్మ మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త శరీరాలను ఇలా స్వీకరిస్తున్నారు. కొత్త చెవులు, కొత్త కళ్ళు, కొత్త స్పర్శ శక్తి, ఇంకా కొత్త నాలుక, కొత్త ముక్కు, అంటే ఇలా మొత్తం అన్ని కొత్త ఇంద్రియాలు వస్తూ ఉంటే కొత్త శరీరం ఏర్పడుతుంది అనమాట. అలా జీవాత్మ ఎన్నో శరీరాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది. తర్వాత మనకి ప్రభుపాదుల వారు కూడా తాత్పర్యంలో ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. ఏంటంటే నిజమైన చైతన్యం అంటే కృష్ణ చైతన్యం అని చెప్తారు. ఎవరైనా కృష్ణ చైతన్యంలో స్థిరపడిన పనులు చేస్తే వారు నిజమైన పవిత్ర జీవితాన్ని గడుపుతున్నట్టు అర్థం అని చెప్తున్నారు అనమాట. కాకపోతే ఈ మన చైతన్యం భౌతిక కోరికలతో కలుషితం అయింది అనుకోండి, నెక్స్ట్ జన్మ దానికి తగ్గట్టుగా వస్తుంది. అందుకే కృష్ణ చైతన్యంలో ఉండమంటున్నారు. కృష్ణ చైతన్యంలో ఉంటే మనకి కృష్ణ చైతన్యమే ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అదే ఉంటుంది కాబట్టి దానికి మనం సంసిద్ధలం అవుతున్నాం అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ కృష్ణ ఏం చెప్తారు, మన శరీరం విడిచి ఇంకో శరీరానికి వెళ్ళడం, ఇంకో శరీరానికి వెళ్ళడం, అక్కడ సుఖాలు దుఃఖాలు అనుభవించడం, ఈ మొత్తం ప్రక్రియని
మూర్ఖులు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. అంటే ఫూలిష్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ ట్రాన్స్ మైగ్రేషన్ అనే ప్రాసెస్ వాళ్ళకి అర్థం కాదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మందికి నెక్స్ట్ జన్మ ఉంటుందని నమ్ముతారా? మాతాజీ నమ్మరు కదా. సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకి నేను ఎందుకు శరీరాలు మార్చుకుంటున్నాను, ఎందుకు ఒక జీవజాతి నుంచి ఇంకో జీవజాతికి వెళ్తున్నాను, ఎందుకు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్తున్నాను, ఈ ఈ జన్మలో ఈ దేశంలో పుడితే నెక్స్ట్ జన్మలో వేరే దేశంలో పుడతాను, ఒక కుటుంబంలో ఉంటే ఈ జన్మలో నెక్స్ట్ కుటుంబంలో వేరే కుటుంబానికి వెళ్తాను, ఇలా ఎందుకు మార్పులు జరుగుతున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదంట. నాకు శాశ్వతమైన శరీరం దొరకదా, నాకెందుకు ఈ ఈ వ్యాధుల నుంచి బాధపడుతున్నాను, ఈ జన్మ మృతి జరా వ్యాధిలో ఎందుకు చిక్కుకుపోయి ఉన్నాను, నాకు ఇలాంటి జన్మ మరణం వృద్ధాప్యం లేని ఆధ్యాత్మిక శరీరం ఏమన్నా ఉంటుందా, అది దొరకదా, ఇలాంటి ఆలోచనలు అనేవి ఉండవని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంతో బాధ అనుభవిస్తున్నా కూడా దాన్ని గుర్తించరని చెప్తున్నారు అనమాట. ఈ జనన మరణ చక్రాన్ని ఎవరు అర్థం చేసుకోగలరంటే ఈ జ్ఞాన నేత్రం ఉన్న వాళ్ళే, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు అని నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు. చాలా మందికి ఆధ్యాత్మిక అవగాహన ఉండదు, వాళ్ళ ఆత్మ ఉందనే నమ్మకం కూడా వాళ్ళకు ఉండదు అనమాట. ఏదో ఇది దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండదు, ఆత్మ అనే నమ్మకం ఉండదు, ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుందని కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు అనమాట. కొంతమంది కొద్దిగా బెటర్ గా ఉంటారు. సో ఓకే, మనిషి జంతువు కన్నా మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలని చెప్తారు, అది మంచిదే, కానీ అంతవరకు ఆగిపోకూడదు అనమాట. ఇంకొంతమంది అంటారు మంచి చెడు అనే పక్కన పెట్టు, ఎలా అయినా సరే ఆనందించు, జీవితం ఉన్నది ఒక్కటే జీవితం అని చెప్తూ ఉంటారు. అవునా కదా, విన్నారా? అవును మాతాజీ, విన్నాం మాతాజీ. జీవితం ఒక్కసారి వస్తుంది, ఎలాగైనా సరే ఫుల్ గా ఎంజాయ్ చేయని అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ జ్ఞాన నేత్రం ఉన్న వాళ్ళు మాత్రం ఏది సరైనది, ఏది మంచి, ఏది చెడు, ఏది ఆత్మ, ఏది పదార్థం, మనం ఎందుకు ఇలా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయాం, మనం ఈ బంధనాల నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ అర్థం చేసుకోగలరు అనమాట. ఇవన్నీ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు అనమాట. ఈ పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదిస్తారు, తర్వాత ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతుంది అనమాట. అంటే మనం బాడీ మ్యాటర్ ని డిఫరెన్షియేట్ చేయగలం అనమాట. డిఫరెన్షియేట్ చేయగలము, ఆ జ్ఞానం వస్తుంది, దాన్ని ఆచరించగలం, రెండు చేయగలం అని చెప్తున్నారు. కానీ అపవిత్రమైన చైతన్యం ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. అందుకనే ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారో మళ్ళీ అదే దాంట్లోనే చిక్కుకుపోయి అట్లనే జన్మ మృత్యు జరా వ్యాధులు చిక్కుకొని తిరుగుతూ ఉంటారు అనమాట జన్మ మరణ చక్రంలో. సో ఇప్పటి వరకు మనం రెండు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఒకటి భౌతిక ప్రపంచం ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య తేడా చెప్పారు కృష్ణ. అలాగే భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లే ప్రక్రియ గురించి కూడా చెప్పారు. ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవుని పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పారు అనమాట. సో అంటే జీవాత్మ కృష్ణుని అంశ అయినప్పటికీ, పరమాత్మని భాగం అయినప్పటికీ ఈ భౌతిక శరీరంలో ఎందుకు చిక్కుకుపోయాడు అనేది చెప్పారు. క్లియర్ గానే ఉందా ఇప్పటి వరకు? నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సో 12th శ్లోక నుంచి సో 12th శ్లోకాల్లో ఏం చెప్పారంటే, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం అని చెప్తున్నారు. అంటే ఈ భాగంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ విశ్వాన్ని ఆయన ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఆయన లేకుండా ఈ విశ్వం అనేది నిలబడదు అని చెప్తున్నారు. సో ముందు కృష్ణ ఏమన్నారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో వెలుగు సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, అగ్ని నుంచి రాదని చెప్పారు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నిటి నుంచి వచ్చే వెలుగు కూడా ఆయన నుంచి వస్తుందని చెప్తున్నారు అన్నమాట. సో ఈ ప్రపంచంలో చీకటిని తొలగించేది సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాటి వెలుగుకి కారణం నేనే అని చెప్తున్నారు. ఇవన్నీ జస్ట్ లైక్ దట్ ఆటోమేటిక్ గా ఫామ్ అవ్వలేదు, అవన్నిటికీ నేనే మూలమని చెప్తున్నారు కృష్ణ 12th శ్లోకాలు. 13th శ్లోకాలు ఏం చెప్తున్నారు, నేను ప్రతి గ్రహంలో ప్రవేశించి నా శక్తితో సమస్త జీవుల్ని నిలబెడుతున్నా అని చెప్తున్నారు అనమాట. అంటే గ్రహాలని సృష్టించింది ఆయనే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అన్ని కూడా ఆయన నుంచే వస్తాయి. ఇంకా అంతేకాకుండా ఆయన ప్రతి గ్రహంలో ప్రవేశిస్తా అని చెప్తున్నారు, ప్రతి అణువులో ప్రవేశిస్తా అని చెప్తున్నారు పరమాత్మగా. ఆ అణువుకి అవసరమైన గుణాన్ని కూడా నేనే ఇస్తా అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీటిలో కూడా కృష్ణ ఉంటారు. నీరుకి ఆత్మ ఉంటుందా? పరమాత్మ ఉంటుందా? ఉంటుంది. అందుకే నీటికి ఆ రుచి వస్తుంది అనమాట.
సూర్యుడిలో కూడా కృష్ణుడు ఉంటాడు. అంటే అందుకే సూర్యుడికి ఆ వేడి వెలుగు ఆయన నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. భూమిలో కృష్ణుడు ఉంటాడు, అందుకే భూమికి సువాసన అనే గుణం ఉంటుంది, ఆ పరమాత్మ భూమిలో ఎంటర్ అవ్వడం వల్ల. సో బలమైన మనుషుల్లో కూడా కృష్ణుడు ఉంటాడు, అందుకే వారికి ఆ బలం వస్తుందని చెప్పారు. ఇవన్నీ మనం 7th చాప్టర్ 10th చాప్టర్ లో చూసాం కదా. కృష్ణ మళ్ళా అలాంటి విషయాల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనమాట. నేను ప్రతి గ్రహంలో ప్రతి అణువులో ప్రవేశించి సమస్త జీవుల్ని నిలబెడుతున్నా అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు చంద్రుడు సూర్యుడు వీళ్ళ వల్ల మనకి ఈ కూరగాయలు పండడం, ఈ చంద్రుడి వల్ల జీవరసం రావడం, మొక్కలకి నీటికి నరిష్మెంట్ అవ్వడం, మొక్కలకి చెట్లకి నరిష్మెంట్ అవ్వడం, ఇవన్నీ చెప్పారు కదా. ఈ మొక్కలు కూరగాయలు పండ్లలో ఉండే ఆ జీవరసం చంద్రకాంతి వల్ల వస్తుంది. ఆ చంద్రకాంతి కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుగు నేనే అంటున్నారు. అండ్ అగ్నితో వంట చేస్తాం, ఆ అగ్ని కూడా నేనే అని చెప్తున్నారు. సో అగ్నిలో ఉన్న వెలుగు కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. చంద్రుడి నుంచి వచ్చే ఆ జీవరసం ఏదైతే ఉంటుందో అది కూడా నా నుంచే వస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే, అవన్నీ ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తున్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అని చెప్తున్నారు. అంటే మనం ఆహారం తీసుకుంటాం కదా, ఆహారం జీర్ణం అవ్వాలంటే జీర్ణశక్తి కావాలి కదా. మన శరీరంలో ఉన్న జఠరాగ్ని ఏదైతే ఉంటుందో అది కూడా నేనే అని చెప్తున్నారు. అంటే మనకి ఆహారాన్ని జీర్ణం చేసే ప్రాసెస్ లో మనకి జఠరాగ్ని అవసరం అవుతుంది, ఆ జఠరాగ్ని కూడా నేనే అని చెప్తున్నారు. అంటే కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు మనకి ఇక్కడ, నేను లేకుండా నువ్వు ఆహారం తినలేవని చెప్తున్నారు. సూర్యుడు చంద్రుడు లేకుండా మనకి ఆహారం అనేది రాదు, తిన్న ఆహారం జీర్ణం కూడా చేసుకోలేము నేను లేకుండా అని చెప్తున్నారు. అంటే మనం సూర్యుడు చంద్రుడి వల్ల మనకి ఆహారం అనేది వస్తుంది, ఆహారం తిన్న తర్వాత మనం జీర్ణం కూడా అవ్వడానికి కూడా నేను వైశ్వానర అయి జీర్ణాగ్ని అవి మీకు జీర్ణం చేస్తున్నా అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి కొన్ని ఆయుర్వేద మందుల షాపుల్లో కూడా జీర్ణశక్తి పెరగడానికి వైశ్వానర భస్మం అని ఇస్తారనమాట. అది కూడా దాని పేరు ఎందుకు పెట్టారంటే వైశ్వానర అనేది కృష్ణ అని చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు, నేను సమస్త జీవుల శరీరాల్లో ఉండి జీర్ణాగ్నిగా మారి ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తున్నా అని చెప్తున్నారు. అంటే శరీరంలో ప్రాణ అపాన 2 వాయువులు ఉంటాయి అన్నమాట. ప్రాణ అంటే పైకి కదిలే వాయువులు, అపాన అంటే కిందకి వెళ్లే వాయువులు అన్నమాట. ఇలా మనకి 10 రకాల వాయువులు ఉంటాయని చెప్తారు. అయితే అవన్నీ కూడా కృష్ణ నియంత్రణలోనే పనిచేస్తాయి అని చెప్తున్నారు. పచామి అంటే నేను జీర్ణం చేసేది నేనే అంటున్నారు. అంటే ఎలాంటి ఆహార పదార్థాల్లోని మన ప్రభుపాదుల వారు చెప్పారంటే చతుర్విధ అని చెప్తున్నారు అనమాట. మనం రోజు మంగళారతిలో చేస్తామా, చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద స్వాద్వన్న తృప్తాన్ హరిభక్త సంగానం చేస్తూ ఉంటాం కదా. ఆ పాట మొదలైతే చాలా నిద్రపోయే వాళ్ళు కూడా లేస్తారా మంగళారతి టైంలో. అందుకే కృష్ణ చతుర్విధ అని అంటున్నారు అనమాట. అంటే మనం 4 రకాల ఆహారం తింటాము, ఆహారం జీర్ణం చేయడానికి కృష్ణ అనే సహాయపడతారు. ఆ ఆహార పదార్థాలు 4 రకాలు ఏంటంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం. భక్ష్యం అంటే నవిలు తినేవి, భోజ్యం అంటే తాగేవి ద్రవ పదార్థాలు, లేహ్యం అంటే తేనె లాంటివి నాలుకతో నాకి తినేవి, చోష్యం అంటే పీల్చేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పండు తినాలంటే ఇప్పుడు మనకి మామిడి పండు సీజన్ కాబట్టి పీల్చేది, మన మామిడి పండు రసం మామిడి పండు తినాలంటే పీల్చి తినాలి కదా. సో చోష్యం అంటే దానికి అదే ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం తినే ఈ 4 రకాల ఆహారాలన్నింటినీ జీర్ణం చేయడానికి మన శరీరంలో జీర్ణాగ్నిగా కృష్ణుడే పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. సో కృష్ణ లేకుండా మన ఆహారం తినలేము, తిన్న ఆహారాన్ని జీర్ణం కూడా చేసుకోలేము. అంటే మనం ఇండిపెండెంట్ కాదనమాట, మనం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం. అదే ఈ ప్రపంచంలో మన ఉనికి, మన జీవనం ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైన ఒక భగవంతుడి శక్తి మీద ఆధారపడి ఉన్నాయని మనం తెలుసుకోవాలన్నమాట. ఆ భగవంతుని శక్తి కృష్ణ అని మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ 15th శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అన్నారు. అంటే మనం ఈ 3rd పార్ట్ లోకి వచ్చాము. ఇప్పుడు కృష్ణ తానే ఈ విశ్వానికి పోషకుడు అని చెప్తున్నారు. సో ఆయన బయట నుంచి పోషిస్తాడు, లోపల నుంచి కూడా పోషిస్తాడు. బయట నుంచి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇలా ఇవన్నీ ఇచ్చి పోషిస్తారు. లోపల నుంచి మనకి జీర్ణ జఠరాగ్నిగా మారి మనల్ని పోషిస్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకి సూక్ష్మంగా కూడా లోపల నుంచి పోషిస్తున్నారు అనమాట. ఎలా అంటే పరమాత్మగా మన హృదయంలో ఉంటారు ఆయన ఆయనకి అలా పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిష్టం, అలా అందరి హృదయాల్లో ఉన్నాను నేనని చెప్తున్నారు. అలా ఉండి ఏం చేస్తున్నారంట, మనకి జ్ఞానం, స్మరణ, ఇంకా అపోహనం, మర్చిపోవడం కూడా ఆయన ఇస్తున్నారు అనమాట. అంటే ఆయన మన లోపల నుంచి బయట నుంచి మనల్ని పోషిస్తున్నారు.
నేను సమస్త జీవుల హృదయాల్లో పరమాత్మగా నివసిస్తున్నాను, నా నుంచే ఈ స్మరణ, జ్ఞానం, మరుపు ఈ మూడు నా నుంచే వస్తాయని చెప్తున్నారు. స్మరణ, జ్ఞానం రావడం మంచిదే, కానీ మర్చిపోవడం ఎందుకు అని అనిపిస్తుందా మీకు? మర్చిపోవడం కూడా కావాలి మాతాజీ. లేదంటే దుఃఖం వచ్చింది అనుకోండి అలా కష్టాలు, ఇబ్బందులు. ఆ, అంటే ఇప్పుడు మనం ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళినప్పుడు ఈ జన్మ విషయాలు మర్చిపోకపోతే చాలా కన్ఫ్యూజన్ వస్తది కదా. ఈ జన్మలో కన్నా ఆ జన్మలోనే బాగుంది, ఆ జన్మలో ఈ తల్లిదండ్రులు ఉన్నారు, ఇవన్నీ మనకి అంత కెపాసిటీ ఉండదన్నమాట. అందుకని అపోహనం కూడా ఆయన ఇస్తారు. సో ముందు చెప్పినట్టు మాంసాహారానికి బాగా బానిసైన వ్యక్తి తర్వాత జన్మలో పులి లేదా సింహం శరీరాన్ని పొందుతారని చెప్పారు కదా. ఆ పులి లేదా సింహం నా గత జన్మలో నేను ఒక రాజుని అని గుర్తుంటే పులిలా జీవించగలదా? జీవించలేదు. అందుకే ప్రతి జీవి తన కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో దాని నుంచి అనుసంధానం చేసుకుంటేనే బ్రతకగలరు అనమాట. అందుకే అప్పుడే ఆ కొత్త జీవితంలో సరిగ్గా వాళ్ళు పనిచేయగలరు. పాత గుర్తులన్నీ ఉంటే వాళ్ళకి చాలా టఫ్ అవుతుంది, ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది అనమాట. కొత్త కుటుంబం, కొత్త పరిస్థితులు, కొత్త జీవితంతో వాళ్ళు కలిసిపోలేరు అనమాట. గతాన్ని ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో ముందు ఎంత బాగుండేది, మళ్ళా ఆ స్థితికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఉన్న జీవితాన్ని సరిగా చూసుకోలేరు అనమాట. అందుకని కానీ ఎక్కువ మంది జీవులు పాపకార్యాల వల్ల ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మారుతూ ఉంటారు. వారి స్థితి జన్మకి దిగజారుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఆ స్థితికి, కొంతమంది ఏమో ఎదుగుతూ ఉంటారు, భక్తిలో ముందుకెళ్తూ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వాళ్ళు మంచిగా ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటారు. కొంతమంది దిగజారిపోతూ ఉంటారు అనమాట. ఆ దిగజారిపోయిన జీవితం గడుపుతున్న వ్యక్తికి తన గతంలో మంచి జీవితం గుర్తొస్తే మళ్ళా ఆ స్థితికి వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ బాధ, పశ్చాత్తాపం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే కొన్నిసార్లు కృష్ణ గత జన్మ జ్ఞాపకాలు కూడా ఇస్తారంట. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అంటే మనకి ఈ భక్తి జీవితానికి, ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనప్పుడు మనకి ఆ గత జన్మవి కూడా తెలియజెప్తారంటున్నారు. ఎందుకంటే అప్పుడు ఇంత బాగుండేది, నేను ఇలా ఎందుకు అయిపోయానని ఆలోచించడం కోసం. ఎగ్జాంపుల్ మనకి ఎవరు? భరత మహారాజు గుర్తున్నారా? ఆయన మహాభక్తుడు అయినప్పటికీ ఒక జింక మీద మమకారం పెరగడం వల్ల తర్వాత జన్మలో జింకగా జన్మిస్తారు కదా. ఆయన చనిపోయేటప్పుడు జింకని గుర్తుంచుకోవడం వల్ల. కానీ జింకగా పుట్టిన తర్వాత కూడా ఆయనకి తన గత జన్మ గుర్తొస్తుంది అనమాట. అప్పుడే ఆయనకి చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో నేను ఈ జింక పై ఎందుకు ఇంత ఆసక్తి పెంచుకున్నాను, ఇప్పుడు నేను జింకగా పుట్టానని బాధపడతారనమాట. కానీ ఆ జ్ఞాపకం ఆయనలో భగవంతుని స్మరణని పెంచుతుంది అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది, కాబట్టి ఆ స్మరణ అనేది ఇస్తారనమాట. అయితే ఈ భరత్ మహారాజు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అది ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఉపయోగపడింది అనమాట. మనకు తెలుసు కదా, ఆయన ఫస్ట్ కింగ్ భరత అన్నమాట, తర్వాత ఆయన జింకగా మారుతారు, తర్వాత జడ భరతగా పుడతారు అనమాట. నెక్స్ట్ జన్మలో పుట్టినప్పుడు ఆయన చక్కగా మంచి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటారు. ఆ స్మృతి అనేది భగవంతుడే ఇస్తారనమాట. ఆ గత జన్మ జ్ఞాపకాన్ని భగవంతుడే ఇస్తారని చెప్తున్నారు. ఎక్కువ సార్లు మనం గత జన్మ మర్చిపోయేలా చేస్తారు, కానీ భక్తికి అవసరమైతే గుర్తు కూడా చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇంకేమంటున్నారు? వేదైశ్చ చాహం హృది సన్నివిష్టో వేదాంత. ఈ వేదాలన్నిటిని అధ్యయనం చేయడం వల్ల అసలు వేదాల ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడమే అని చెప్తున్నారు అనమాట. అంటే వేదాలన్నిటికీ పరమ లక్ష్యం భగవంతుడే అని చెప్తున్నారు. అంటే కృష్ణుని తెలుసుకోవడమే, నన్ను తెలుసుకోవడమే అని చెప్తున్నారు. అంటే మనం జనరల్ గా మనం ఈ అవగాహన లేని వాళ్ళకి మనం ఇప్పుడు మహామంత్ర జపం చేస్తే ఎప్పుడు కృష్ణ 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 అని ఎందుకు చెప్తూ ఉంటావు, కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉంటావు, ఇక వేరే పని ఏం లేదా అని అడిగారు ఎవరైనా మిమ్మల్ని? అడుగుతుంటారా? అయితే అప్పుడు మీరు ఈ శ్లోకం చెప్పొచ్చు అనమాట. కృష్ణని స్వయంగా చెప్తున్నారు, వేదాలన్నిటి ద్వారా నన్నే తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అంటే అన్ని జ్ఞానాల పరమగమ్యం భగవంతుని తెలుసుకోవడం అన్నమాట. వేదాలను ఎవరు సృష్టించారు? భగవంతుడు. వేదవ్యాసుగా ఆయన భగవంతుడి రూపమే, అది కూడా ఆయనే సృష్టించారనమాట. వేదాలు నిజంగా ఎవరు పూర్తిగా తెలుసుకున్నారు? వేదాల గురించి అంతా కంప్లీట్ గా తెలిసింది ఎవరికి? కృష్ణుడికే తెలుసు అంట. అందరికి అంత తెలియదు. వేదాలు రచించింది ఆయనే, వేదాల గురించి మొత్తం తెలిసింది ఆయనకే, వేదాలు చదవడం ద్వారా తెలుసుకోవాల్సింది కూడా ఆయనే అని చెప్తున్నారు అనమాట. అంటే వేదాల సృష్టికర్త నేనే, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది నేనే, వేదాల సారాంశం ఏంటో కూడా సారాంశం ఏంటంటే నన్ను తెలుసుకోవడమే అని చెప్తున్నారు.
ఈ సో ఈ లాస్ట్ 4 శ్లోకాస్ లో కృష్ణ ఏం చెప్తున్నారంటే మనకి ప్రపంచంలో 2 జీవులు ఉంటారంట, 2 రకాల జీవులు ఉంటారంట. క్షర అక్షర అని ఉంటారని చెప్తున్నారు. క్షర అంటే ఫాలిబుల్, అంటే మనం బద్ధ జీవులు అని అర్థం. వాళ్ళ అసలు స్వరూపం నుంచి వాళ్ళు దూరం అయిపోయారని అర్థం అన్నమాట. జీవాత్మ అసలు స్వరూపం ఏంటి? ఆత్మ జీవేన స్వరూపే నిత్యేన కృష్ణదాస్. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్ అంటారు. భగవంతుని సేవ చేయడమే మన అసలు స్వరూపం. కానీ క్షర అంటే ఫాలిబుల్ ఎవరైతే ఉంటారో, ఫాలిబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ స్వరూపాన్ని మర్చిపోయి భగవంతుడి సేవ నుంచి దూరం అయిపోయిన వాళ్ళని అనుకోవచ్చు అనమాట. అక్షర అంటే ఇన్ఫాలిబుల్ పీపుల్, అంటే వాళ్ళు భగవంతుని సేవకులు అనుకొని భగవంతుని సేవ చేసేవాళ్ళు. అంటే మనకి స్పిరిచువల్ లోకాల్లో ఎవరైతే ఉంటారో, ఆధ్యాత్మిక లోకాల్లో ఉండే జీవులందరూ అక్షర అని అర్థం. ఈ భూప్రపంచం మీద, ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే జీవులందరూ క్షర అని అర్థం అన్నమాట. అయితే మనం ఫాలిబుల్ నుంచి ఇన్ఫాలిబుల్ కి మారచ్చు కృష్ణ చైతన్యం తీసుకోవడం వల్ల. అప్పుడు మనం తమని భగవంతుని సేవకుల్లాగా మనం చక్కగా మన న్యాచురల్ స్టేజ్ కి దగ్గర అవ్వచ్చు అనమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో జీవులతో నిండి ఉంటుంది, అంటే ఫాలిబుల్ పీపుల్ తో. ఆధ్యాత్మిక ప్రపంచం అంతా అక్షర జీవులతో నిండి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉంటారు. అంటే వాళ్ళు మేము వేరు భగవంతుడు వేరు అనుకోరు అనమాట. భగవంతుడి అంశాల మేము భగవంతుడి సేవ చేస్తేనే ఆనందంగా ఉంటామని అనుకుంటారు అనమాట. అంటే 17 శ్లోకాల్లో ఈ విషయం చెప్తారనమాట. ఇంకేం చెప్తారంటే క్షర అక్షరకి మించి ఇంకొకళ్ళు పరమ వ్యక్తి ఉన్నారు, ఆయనే పరమాత్మ అని చెప్తారనమాట. అంటే ఈ క్షర జీవులు అక్షర జీవులన్నిటికైనా పైన ఒక పరమ వ్యక్తి పరమాత్మ అని చెప్తున్నారు. అంటే ఫాలిబుల్ ఇన్ఫాలిబుల్ కన్నా ఉన్నతమైన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పరమాత్మ. ఈ 3 లోకాల్లో ప్రతి మూలలో ప్రవేశించి ఈ విశ్వాన్ని మనకి మెయింటైన్ చేస్తున్నారని చెప్తారనమాట. సో ఈ 3 లోకాలు నిలబెట్టేది భగవంతుడు అని చెప్తున్నారనమాట. సో మనకి క్షర అక్షర పరమాత్మ ఈ 3 రకాల జీవులు ఉంటారనమాట. ఈ పరమాత్మ అంటే భగవంతుని ఎక్స్పాన్షన్, విస్తరణ మాత్రమే. అయితే ఆయన తర్వాత శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, ఈ ఇంకా ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే పురుషోత్తమ అని చెప్తున్నారు. ఆ పురుషోత్తముడు నేనే అని చెప్తున్నారు. అంటే పరమాత్మ కూడా ఆయన విస్తరణే కదా, భగవంతుడి విస్తరణే పరమాత్మ. కృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది అర్థం చేసుకోవడానికి ఏం చేయాలంటే, కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు, పరమాత్మ అనేది సూర్యుని ప్రతిబింబం లాంటిది అనుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు ప్రతిబింబం అనేది, ఇప్పుడు ఒక 100 నీటి కుండలు పెట్టారనుకోండి, ఆ 100 నీటి కుండల్లో కనిపిస్తాయా సూర్యుడి ప్రతిబింబం? సో అలానే మనకి అలానే కృష్ణుడు ఒక్కడే అయినా కూడా అనేక పరమాత్మ రూపాల్లో విస్తరించి ప్రతి జీవి హృదయంలో ప్రవేశిస్తారని చెప్తున్నారు. అలా ఆయన జీవుల్ని పోషిస్తాడు, మెయింటైన్ చేస్తాడు అని చెప్తున్నారు అనమాట. సో నేను క్షరాజీవుల కన్నా అక్షర జీవుల కన్నా పరమాత్మ రూపానికన్నా కూడా ఉన్నతుణ్ణి, నేనే పరమ పురుషోత్తముడిని అని కృష్ణ చెప్తున్నారు. సో చివరి 2 శ్లోకాల్లో కృష్ణ ఈ అధ్యాయానికి క్లోజింగ్ చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ఎవరు నిజంగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారో వాళ్ళు మోహంలో ఉండరని చెప్తున్నారు అనమాట. అంటే ఆయనకి డౌట్స్ అనేవి ఉండవు అనమాట. అలాంటి వ్యక్తి తన దగ్గర ఉన్నదంతా భగవంతుని సేవకే ఉపయోగిస్తాడు. అంటే తన శరీరాన్ని, మనస్సుని, తనకున్న ఏవైతే స్కిల్స్ ఉంటాయో అవన్నీ భగవంతుడి సేవలో పెడతాడని చెప్తున్నారు అనమాట. అంటే తనకి ఏవైతే భావాలు ఉంటాయో, ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఉంటాయో భగవంతుడి మీదే కేంద్రీకరిస్తాడు అనమాట. సో కృష్ణుడితో గట్టి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అర్థమవుతుంది కృష్ణుడే అన్నిటికీ మూలం అని. పరమాత్మకి కూడా మూలం కృష్ణుడే అని అర్థమవుతుంది, ఆత్మకి మూలం కృష్ణుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే మహాత్ములు ఉన్నారో ఇక్కడ ప్రపంచంలో, మన ఆచార్యులు గాని ఎవరైనా గొప్ప వ్యక్తులు కానీ, వాళ్ళందరికీ కూడా మూలం కృష్ణుడే అని అర్థమవుతుంది. అంటే బేసికల్ గా అన్నింటికీ మూలం కృష్ణుడే అని అర్థమవుతుంది అనమాట. ఇంకా ఏం చెప్తారు కృష్ణ, ఇది చాలా రహస్యమైన శాస్త్ర జ్ఞానం అని చెప్తున్నారు అనమాట. అర్జునుడికి ఏం చెప్తున్నారు, నేను నీకు అత్యంత రహస్యమైన వేద సారాన్ని చెప్పాను అర్జున. ఎవరైతే దీన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు నిజంగా బుద్ధి ఉపయోగిస్తారు, వారి జీవితంలో విజయాన్ని సాధిస్తారని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు సంపూర్ణతని పొందుతారు, నిజమైన విజయాన్ని సాధిస్తారు. నిజమైన విజయం అంటే ఏంటి? పరమధామం, భగవంతుని చేరుకోవడం, కృష్ణుడిని అర్థం చేసుకోవడం, ఆయనకి శరణాగతి అవ్వడం అన్నమాట.
అందుకే ఈ ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్తుందంటే బద్ధజీవుని స్థితి, ఈ భౌతిక ప్రపంచం స్వభావం, ఆధ్యాత్మిక ప్రపంచం స్వభావం, అక్కడికి వెళ్ళే ప్రక్రియ మార్గం, ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచానికి అధిపతి అయిన కృష్ణుడి గురించి చెప్తుంది. మనకి భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న మనల్ని ఎప్పటికీ భగవంతుడు ఎలా పోషిస్తున్నాడు అనేది ఈ అధ్యాయంలో క్లియర్ గా చెప్పారనమాట. సో అదే పురుషోత్తమ యోగ. ఆ, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్లియర్ గానే ఉందా? Clear. గుర్తొచ్చినాయి అన్ని మనం డిస్కస్ చక్కగా చేసుకున్నాయే. చాలా చక్కగా చెప్తున్నాం ప్లీజ్ స్పష్టంగా ఉంది. మాతాజీ మాతాజీ దండవత ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ఆ, ధన్యవాదాలు. మాతాజీ ఇప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా మాతాజీ. ఇవన్నీ ఈ భూలోకానికి సంబంధించినవైనా మత్స్యలోకానికి సంబంధించినవైనా లేకపోతే ఈ బ్రహ్మాండంలో ఉన్నట్టు 14 లోకాలకి ఈ సూర్యుడు చంద్రుడు ఉంటారా, లేకపోతే వేరే లోకాలకి వేరే వేరే చంద్రులు సూర్యులు ఉంటారా? ఈ 14 లోకాలకి ఈ సూర్యుడు చంద్రుడే ప్రభు. ఈ ఈ బ్రహ్మ భౌతిక బ్ర- ప్రపంచంలో ఉన్న ఈ 14 లోకాలకి సూర్యుడు చంద్రుడే. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ సూర్యుడు చంద్రుడు కాదు. బ్రహ్మలోకం వరకు ఈ సూర్యుడు చంద్రుడే. అంటే ఇప్పుడు అతల సుతల రసాతల తలాతల వాటికి కూడా ఈ సూర్యుడే వర్తిస్తారా మాతాజీ? ఉమ్. అవును ప్రభు. ఆహా. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో మనకి ఈ భాగవతంలో ఇవన్నీ చెప్పారు ప్రభు మీరు. ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ గురించి మనకి సెకండ్ క్యాంటోలో చెప్పారు బాగా. ఆహా. కింద ఈ మన ఈ 7 లోకాలు, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, ఈ 14 లోకాలు, ఇవన్నిటికీ ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ వాళ్ళే పోషిస్తారు అని చెప్తారు అనమాట. అంటే వాళ్ళే వెలుగునిస్తారని చెప్తారు. అంటే పగలు మ్మ్. రాత్రి అన్ని సూర్యుడు చంద్రుడి నుంచే వస్తాయి అన్నమాట. ఓకే మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? పారే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనకి వయసు అయిపోతున్న కొద్ది కూడా మరుపు కూడా వస్తది కదా మాతాజీ. అది కూడా వయసు ప్రకారం అవ్వడమే కదా మాతాజీ అదలగా. వయసు ప్రకారం అవుతుంది మాతాజీ అది. అంటే మనం జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలో చిక్కుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మన బాడీ మారిపోతూ ఉంటుంది, మార్పు కూడా వస్తూ ఉంటుంది. అవును ఓకే మాత, అదే డౌట్. హరే కృష్ణ మాత. కృష్ణ.